రోజా గారి ఆమె ఒక్కతే కాదు. నాకు తెలిసి వైసీపీలో ఉన్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో అంటే వాళ్ళు ఏ మినిస్ట్రీ అయితే పోర్ట్ఫోలియో పట్టుకున్నారో దాని గురించి అవగాహన తెచ్చుకోవాలా, దాని గురించి నేర్చుకోవాలా, దాని ద్వారా ప్రజలకు ఏం చేయాలనేది ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎంతసేపు ఉన్నా జగన్ సాటిస్ఫై ఎట్లా చేయాలా, జగన్ సాటిస్ఫై కావాలంటే చంద్రబాబు నాయుడుని తిట్టాలా, జగన్ సాటిస్ఫై చేయాలంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీదకి పోవాలా, తప్పుడు కేసులు పెట్టాలా, జైల్లో పెట్టాలా, ఇవి కాన్సన్ట్రేట్ చేశారే తప్ప నాకు తెలిసి మిమ్మల్ని ఇప్పుడు సడన్గా అడిగినా కూడా వైసీపీలో మంత్రులు ఎవరికి ఏ శాఖ ఉందో మనం కూడా చెప్పలేము. 2.5 years ఇవ్వడం ఒక పెద్ద మైనస్. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తము తెలుగుదేశం పార్టీని ఎట్లా తొక్కాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలు చూసారే తప్ప రోజా అసలు టూరిజం గురించి ఆమె ఎక్కడెక్కడో స్టేజ్ల మీద డాన్సులు వేసింది, అంతా చేసింది. ఒక బడ్జెట్ ఒక రూపాయి అయినా ఎక్కడైనా ఖర్చు పెట్టి చూపించినారా? మీ హయాంలో ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏమన్నా ఐడియా ఉందా? 350 crores ఓన్లీ టూరిజం కి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 250 crores లో పెట్టించిందా లేకపోతే మీరు? అదే చెప్తున్నా, ఫస్ట్ 250 crores, ఫస్ట్ 250 crores. తర్వాత మేము ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్, ఈ విధంగా ఈవెంట్స్ చేయబోతున్నాము, ఇంత మనకి ఖర్చు అవుతుంది, నాకు ఇంకా అడిషనల్ బడ్జెట్ కావాలని చెప్పినప్పుడు అడిషనల్గా 100 crores ఇవ్వడం జరిగింది. అది కాకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన వెంకయ్య నాయుడు గారిని పరిచయం తోటి నాన్నగారు అప్పుడు అంతా కలిసి ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవడము, అప్పుడున్న మినిస్టర్స్ అందరు నాకు బాగా సపోర్ట్ చేయడం. అప్పుడు యంగెస్ట్ మినిస్టర్ నేను. సో అప్పుడు కేరళ నుంచి ఆల్ఫోన్స్ గారు అని చెప్పేసి ఆయన కేరళ సెంట్రల్ టూరిజం మినిస్టర్ కూడా ఉన్నాడు, ఆయనను బాగా ఎంకరేజ్ చేయడము, శ్రీశైలంకి అహోబిలంకి ఈ ప్రాంతాలకి ఫండ్స్ ఇవ్వడము.